ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. ఆరా ఆఫ్ ఉస్తాద్ అని చెప్పేసి లిరికల్ సాంగ్ అనమాట. ఇది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా ఆప్ చేసుకుంటున్నారు. కాకపోతే ది సేమ్ టైం వేరే వాళ్ళు కూడా డిబేట్లు చేస్తున్నారు, గట్టిగానే డిబేట్లు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సాంగ్ విషయంలో డిబేట్లు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఖచ్చితంగా హరీష్ శంకర్ గారి పైన మరి మన టాలీవుడ్ ఆడియన్స్కి ఏమైనా కక్ష ఉందో ఏమో తెలియదు కానీ సో ఆయన సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ట్రాల్స్కి దిగిపోతున్నారు. అంటే ఎవరో కట్టుకుని పనిమాల ఆయన నెగిటివిటీ చేయాలి అనే ఒక విధంగా ట్రాల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో అది ఆయన చేసే సినిమా ఏమో కానీ ఆయన చేస్తున్న హీరోల పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో అంతకుముందు మిస్టర్ బచ్చన్ చేసినప్పుడు రవితేజ గారి పైన ట్రాల్స్ తప్పలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ట్రాల్స్ అయితే పడుతుంది అనమాట. సో ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ని అయితే లాంచ్ చేశారు రీసెంట్గా. సో అది చూసిన తర్వాత ఆ లిరిక్స్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి, సో రాజకీయంగా వ్యతిరేకంగా ఉందని చెప్పి అటు వైసీపీ పార్టీ ఉండే సోషల్ మీడియా వాళ్ళు కానీ, అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అంటే పడని వాళ్ళు కానీ, సో ఏం పాట అది, అసలు ఏం కొడుతున్నారు, ఇంకా పాతకాలంలోనే ఇంకా గబ్బర్ సింగ్ జమానాలోనే ఉన్నారా, ఇప్పుడు ట్రెండింగ్గా ఎంత క్వాలిటీగా చేస్తున్నారు, మీరు అసలు ఏం చెప్దామని సాంగ్ పెట్టారు, ఆ ఎర్రతుండ్లు అవేనా సినిమా మొత్తం కూడా, ఇంకా అప్పటికి గబ్బర్ సింగ్ ఇప్పటికి ఏం మారింది, మన ఓజీ చూసుకుంటే కనుక సాంగ్స్ ఎట్లా ఉన్నాయి, స్టైల్గా ఎలా ప్రజెంట్ చేశారు, సో అంత డేట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు షూటింగ్ ఇచ్చినప్పుడు మీరు ఇట్లాగైనా తీసేది అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి సినిమా మొత్తం కూడా ఇలాగే ఉంటుందా, సినిమా కూడా ఏమైనా చేంజ్ ఉంటుందా అని చెప్పి హరీష్ శంకర్ గారిని అయితే ప్రజలు పెడుతున్నారు అన్నమాట. కొంతమంది అయితే ఇంకా అనరాని మాటలు కూడా అని బూతులు తిడుతూ ఉన్నారు. సో మరి హరీష్ శంకర్ గారు సినిమా పైన చాలా నమ్మకం పెట్టుకోండి అని ఫ్యాన్స్కి అయితే చెప్తున్నారు. సో మరి వస్తున్న మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే ఈ పదాలు ఏంటి అని చెప్పి కూడా కొంతమంది డిబేట్లు కూడా పెట్టుకుంటున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే కనుక సాంగ్ అయితే కొంత నెగిటివ్ వైబ్ అయితే వెళ్తుంది. అంతకుముందు వచ్చిన దేక్లేంగే సాలా చూసుకుంటే చాలా హుషారు తెచ్చింది అనమాట ఫ్యాన్స్కి. మరి ఈ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం సమర్థించుకున్నా కానీ మిగిలిన వాళ్ళు కామన్ ఆడియన్స్కి అయితే ఈ సాంగ్ నచ్చలేదనే చెప్పాలి. సో మరి సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చిన ప్రతి సాంగ్స్ని ఇట్లాగే ట్రాల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రతి హీరోకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు దొరుకుతారా అని చూసి ఖచ్చితంగా ట్రాల్స్ అయితే చేస్తారనమాట. సో మరి ఈ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుంది, విజువల్ పరంగా బాగుంటుందనే ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. మరి ఏదొచ్చినా కానీ ఇంకా సినిమాలో నుంచి చూడాలి. మరి హరీష్ శంకర్ గారికి ఫ్యాన్స్ కూడా వ్యతిరేకం అవ్వకుండా ముందు సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో, ఆయన ఎలా ప్రమోట్ చేసుకుంటారో చూడాలి.